జోష్నతో సూరజ్ చెడుగుడు ఆడుకోవడం ఏమో గాని అతని రాకతో కార్తీక్ చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా జో పాపకి చుక్కలు చూపిస్తున్నాడు. కార్తీక్ బాబు కామెడీ టైమింగ్తో జో పాపకి కొనుకు లేకుండా చేస్తున్నాడు. 1000 మందికి ఫుడ్ డెలివరీ చేయాలని ఆర్డర్ వస్తే చేతులారా పోగొట్టుకుంటుంది జోష్న. దీంతో అదే ఆర్డర్ తాము చేస్తామని అడ్వాన్స్ 10 లక్షలు దీప తీసుకోవడం గత ఎపిసోడ్లో చూసాం. ఇక ఈరోజు జూన్ 16 రాత్రి ప్రసారం కాబోయే కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్లో ఏమైందంటే, ఇదిగోండి 10 లక్షల రూపాయలు చెక్ రాశాను, రేపటికే ఆర్డర్ కావాలి అంటాడు కస్టమర్. రేపటికంటే కష్టం కదా మేడం అంటాడు మేనేజర్ వంశీ జోష్నతో. కష్టమే అంటుంది జోష్న. పర్వాలేదు సార్, మేము ఆర్డర్ సప్లై చేస్తాము అంటుంది దీప. మేనేజర్ ఈ చెక్ మా బ్రాంచ్ బ్యాంక్ అకౌంట్లో వెయ్యి అంటూ చెక్ మేనేజర్ వంశీకి ఇస్తాడు సూరజ్. ఈరోజు బ్యాంక్ హాలిడే కదా సార్ అంటాడు మేనేజర్ వంశీ. పర్లేదు రేపు వేసుకోండి అంటాడు కస్టమర్. దీంతో ఆలోచనలో పడతాడు సూరజ్. కస్టమర్ పేరు, ఆర్డర్ ఏ అడ్రస్కు తీసుకురావాలో అన్ని వివరాలు తీసుకుంటుంది దీప. ఇది పద్ధతి అంటే కొందరిని చూసి కొందరు నేర్చుకోవాలి అని జోష్నను చూస్తూ అని వెళ్ళిపోతాడు కస్టమర్. అప్పుడే లోపలికి వచ్చిన కార్తీక్ జోష్న కోపంతో రగిలిపోవడం చూస్తాడు. ఏంటి వాతావరణం అంతా వేడిగా ఉంది అంటాడు కార్తీక్. బావా ఫుడ్ డెలివరీ వచ్చింది, ఎంతో తెలుసా? 1000 మందికి భోజనాలు అంటుంది దీప. కంగ్రాచులేషన్స్ మై డియర్ మరదలా అంటాడు కార్తీక్. దీంతో బావా అంటూ గట్టిగా అరుస్తుంది జోష్న. ఎవరైనా ఏదైనా సాధించినప్పుడు కంగ్రాచులేషన్స్ చెప్పడంలో తప్పులేదు కదా. వాతావరణం వేడిగా ఉందంటే ఏసీ ఆఫ్లో ఉందనుకున్నాను. ఇది కొందరి కడుపు మంట వల్ల వచ్చిన వేడి అని ఇప్పుడు అర్థమైంది అంటాడు కార్తీక్. దీంతో కోపంగా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది జోష్న. ఆ వెనుకే సూరజ్ సైతం వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఆఫీస్ బయట క్యాంటీన్లో కాఫీ తెచ్చుకొని కూర్చొని కోపంతో రగిలిపోతూ ఫోన్ చూస్తుంటుంది జోష్న. తీరా చూస్తే జోష్న తెచ్చిన కాఫీ తీసుకొని సూరజ్ తాగడం చూసి షాక్ అవుతుంది జోష్న. నువ్వా నా కప్పు తీసుకున్నావు అంటుంది జోష్న. దీని మీద ముందుగా ఎవరి పేరు రాసి ఉండదు జోష్న, చివరిగా అది ఎవరి సొంతం అవుతుందో వారి పేరు మాత్రమే దాని మీద రాసి ఉంటుంది అంటాడు సూరజ్. ఏయ్ కోతలు కోయడం నాటకాలు ఆడడం ఆపురా. నువ్వు స్మార్ట్ అని, వెరీ ఇన్నోసెంట్ అని అందరూ గుడ్డిగా నమ్ముతున్నారు. కానీ నీ డ్రామాలు నాకు తెలుసు కదా అంటుంది జోష్న. కాఫీ బాగుంది థ్యాంక్ యూ అంటాడు సూరజ్. నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం చెబుతున్నావు అంటుంది జోష్న. నేను అనుకున్నదే మాట్లాడుతున్నాను, నువ్వు అనుకున్నది మాట్లాడను అంటాడు సూరజ్. ఒక చిన్న వీడియో పెట్టుకొని నువ్వు నన్ను ఏం చేయలేవు గుర్తుపెట్టుకో అంటుంది జోష్న. కాసేపట్లో మీ తాత దగ్గర నుంచి నీకు ఫోన్ వస్తుంది, వీడియో మీ తాతకు పంపించాను అంటూ షాక్ ఇస్తాడు సూరజ్. దీంతో జోష్న కంగారు పడుతూ ఉంటుంది. రౌడీలను అడ్డు పెట్టుకొని నువ్వు చేసిన అరాచకాలన్నీ దాంట్లో ఉన్నాయంటాడు సూరజ్. ఎవరికి పంపించను అని మాటిచ్చావు కదరా అంటుంది జోష్న. నేనేం మాట ఇవ్వలేదు, నువ్వు నా గురించి బయట పెడితే నేను నీ గురించి బయట పెడతాను అన్నాను అంటాడు సూరజ్. నేను నీ గురించి ఎవరికీ చెప్పలేదే అంటుంది జోష్న. నేను నీ గురించి ఎవరికీ చెప్పలేదు అంటాడు సూరజ్. వీడియో పంపించానన్నావు కదా అంటుంది జోష్న కంగారుగా. అది బయటపడితే నువ్వెంత కంగారు పడతావో చూడాలనుకున్నాను అంటాడు సూరజ్. నువ్వు మరీ ఇంత శాడిస్ట్ ఏంట్రా అంటుంది జోష్న. నేను కొన్నిసార్లు మిర్రర్లా ఉంటాను, ఎవరి ముందు నిలబడితే వాళ్ళలా ఉంటాను. మేబీ నీ శాడిజం నాలో నీకు కనిపించిందేమో అంటాడు సూరజ్ కాఫీ తాగుతూ. నిన్ను చిన్నప్పుడే ఏదైనా మంచి డాక్టర్కు చూపించాల్సింది, వదిలేసి తప్పు చేశారు. ఇప్పుడు బాగా ముదిరిపోయింది అంటుంది జోష్న. డోంట్ వర్రీ నేను కరెక్ట్ చేస్తాను కదా అంటాడు సూరజ్. నిజాయితీ లేని నీలాంటి మాటలు వినాల్సి వచ్చింది చూడు, దీన్నే దరిద్రం అంటారు. అసలు ఎవర్రా నువ్వు? మా తాతను నన్ను కాపాడినట్లు ఫేక్ బిల్డప్ ఇచ్చి మా అవుట్ హౌస్లో ఉండాల్సిన అవసరం ఏంటి? నా వీడియో నీ దగ్గర పెట్టుకొని నన్ను బెదిరించాల్సిన అవసరం ఏంటి అంటుంది జోష్న. కాఫీ తాగుతావా అంటాడు సూరజ్. రేయ్ నేనేం అడుగుతున్నాన్రా, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పరా అంటుంది జోష్న. నీకు అడగాలనిపించినప్పుడు నువ్వు అడిగావు, నాకు చెప్పాలనిపించినప్పుడు నేనే చెప్తాను అంటాడు సూరజ్ నిదానంగా. నీలాంటి వాళ్ళను బయట తిరగనివ్వకూడదురా, వల వేసి పట్టుకొని హాస్పిటల్లో పెట్టాలి. నీకైతే టైం దగ్గర పడింది అంటుంది జోష్న కోపంతో రగిలిపోతూ. అవును చాలా పెద్ద ఆఫర్ వచ్చింది కదా, ప్రిపరేషన్కు టైం దగ్గర పడింది అంటాడు సూరజ్. ఆఫర్ రాగానే ఏదో సాధించినట్లు ఫీల్ అవుతున్నట్లున్నావు అంటుంది జోష్న. అంత పెద్ద ఆఫర్ నువ్వెందుకు వదిలేశావు అంటాడు సూరజ్ అనుమానంగా. నా ఇష్టం అంటుంది జోష్న. ఎదగడానికి అవకాశం వచ్చినప్పుడు దాన్ని వదిలేసుకునే వాళ్ళని ఏమంటారో తెలుసా? జోష్న అంటారు. ఈ ఆఫర్ నువ్వు తీసుకొని ఉంటే ఈ కాంపిటీషన్లో నువ్వే గెలిచేదానివి అంటాడు సూరజ్. ఆ దీప వంటలక్క మా ఇంట్లో వంటలు చేసుకోవడంతో మొదలైంది దాని బ్రతుకు. నువ్వేమో రోడ్డు మీద జ్యూసులు అమ్ముకునేవాడివి. ఆటే ఇంచుమించు ఇద్దరిది ఒకేలాంటి స్థాయి, కానీ నా స్థాయి వేరు.
నీ స్థాయికి 1000 మందికి ఫుడ్ డెలివరీ అంటే అదేదో అద్భుతం సాధించినట్లు ఫీల్ అవుతున్నారు. నాకు ఇలాంటివి సరిపోవు. కార్పొరేట్ కంపెనీలలో 1 ఇయర్ ఫుడ్ కాంట్రాక్ట్లు అయితే కనీసం నేను పెట్టే సంతకానికి ఒక వాల్యూ ఉన్నట్లు అంటుంది జ్యోష్న పొగరుగా. ఆల్ ది బెస్ట్ అంటాడు సూరజ్. సాధించలేనన్నా అంటుంది జ్యోష్న. సాధించడం అంటే నువ్వు సాధించకుండా ఆగిపోతావా అంటాడు సూరజ్. నెవర్. నా టైం స్టార్ట్ అయింది. నువ్వే కాదు ఆ వంటలకు కూడా నన్ను ఆపలేదు అంటూ వెళ్ళిపోతూ జారి స్టెప్స్ పై పడిపోతుంది జ్యోష్న. ఏంట్రా అలా చూస్తున్నావు? పడిపోతే సాయం చేయాలి కదా అంటుంది జ్యోష్న నొప్పితో అల్లాడిపోతుంది. ఎవరూ ఆపలేరు. ఎవరి సాయం అక్కర్లేదు అన్నావు కదా అంటూ నవ్వుతాడు సూరజ్. రేయ్ ముందు నవ్వడం ఆపు అంటుంది జ్యోష్న. పోటీ పడటం కాదు, ముందు నవ్వడం నేర్చుకో. ఇది కానీ ఎవరికైనా తెలిసిందనుకో అంటాడు సూరజ్. నేను జారిపడ్డానని ఎవరికైనా చెప్పావనుకో మర్యాదగా ఉండదు అంటుంది జ్యోష్న. నా నోటితో నేను ఎవరికి చెప్పను. నేను పడ్డ వాళ్ళ గురించి చెప్పే రకాన్ని కాదు, పడిన వాళ్ళను పైకి లేపే మనిషిని అంటాడు సూరజ్. మరి సాయం చేయడానికి నాకెందుకు చేయందించలేదు అంటుంది జ్యోష్న. ఇవ్వాలి అనిపించలేదు. ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది, నాకు ఇప్పుడే అందంగా కనిపించింది అంటూ జ్యోష్నను ఒక ఆట ఆడుకుంటాడు సూరజ్. నిన్ను భరించడం నా వల్ల కాదు. నిన్ను చిన్నప్పుడే హాస్పిటల్లో చూపించుంటే నాలాంటి దానికి ఇలాంటి బాధలు ఉండకపోయేవి అంటుంది జ్యోష్న. థ్యాంక్స్, నేను నిన్ను బాధపెడుతున్నానని నాతోనే చెప్పినందుకు అంటాడు సూరజ్. దీంతో కోపంతో రగిలిపోతూ ఉంటుంది. చందమామ కూడా నీ అంత అందంగా ఉండదు. నిజంగానే నువ్వు చందమామ కంటే అందంగా ఉంటావు. ఇది నీకు అబద్ధం అనిపిస్తే అదిగో ఆ చందమామని అడుగు అంటాడు సూరజ్. నీతో ఉంటే నా బుర్ర పాడైపోయేలా ఉంది. నేను వెళ్ళిపోతాను. నేను పడిన విషయం ఎవరికైనా చెప్పావనుకో మర్యాదగా ఉండదు అంటూ వార్నింగ్ ఇస్తుంది జ్యోష్న. చెప్పను. నా మాట కాదు, నా మాట గట్టు కాదు, గోడ అంటాడు సూరజ్. అయితే దూకకుండా ఉండు. దూకావో చచ్చావే అని వెళ్ళిపోతుంది జ్యోష్న. కట్ చేస్తే కుంటుతూ తన షేర్ దగ్గరకు వెళ్తుంది జ్యోష్న. అక్కడ దీపా కార్తీక్ లేకపోవడం చూసి ఈ మొగుడు పిల్లలు ఎక్కడికో పోయినట్లున్నారు. ఉండుంటే ఎందుకు ఉంటున్నావు అని అడిగేవారు. అబ్బా, పడ్డప్పుడు ఏం తెలియలేదు కానీ ఇప్పుడు నొప్పి తెలుస్తుంది అని అనుకుంటూ నొప్పితో అల్లాడిపోతుంది జ్యోష్న. జ్యోష్న కింద పడ్డావంట, ఇప్పుడు ఎలా ఉంది అని వచ్చి అడుగుతాడు శివనారాయణ. దీంతో జ్యోష్న షాక్ అవుతుంది. నీకెవరు చెప్పారు? ఈ వేస్ట్ వేలు సూరజ్ గాడే చెప్పుంటాడు అనుకుంటుంది జ్యోష్న మనసులో. నడవడం కూడా రాకపోతే ఎలా జ్యోష్న? అంతా తెలుసులే, కాస్త చూసుకొని నడవాలి అని చెప్పి వెళ్ళిపోతాడు శివనారాయణ. పెద్ద మేడం గారు ఇప్పుడు ఎలా ఉంది? జారి కింద పడ్డారంట కదా అంటూ వచ్చి హడావిడి చేస్తుంటాడు కార్తీక్. నీకెలా తెలుసు అంటుంది జ్యోష్న. లోకం కూడే కూస్తుంటే నీకెలా తెలుసు అంటారేంటి అంటూ జ్యోష్న కాలు చూస్తుంటాడు కార్తీక్. అంటే ఈ విషయం ఎవరెవరికి తెలుసు అంటుంది జ్యోష్న. నాకు కూడా తెలుసు అమ్మాయి గారు అంటూ ఎంట్రీ ఇస్తుంది దీప. ఈ వెధవ అందరికీ ఎలా చెప్పాడు అని మనసులోనే అనుకుంటుంది జ్యోష్న. ఇక కార్తీక్ జ్యోష్నకు మెమరీ టెస్ట్ అంటూ ఆట పట్టిస్తాడు. అయ్యా మహానుభావ, నా పేరు జ్యోష్న, మా అత్త పేరు కాంచన, నేనేం పడలేదు, జస్ట్ పడబోయాను అంతే అంటుంది జ్యోష్న. ఊరుకోండి మేడం, ఎవరో వెనక నుంచి తంతే కింద పడినట్లున్నావు. నోరంటే తిన్నగా మాట్లాడదు అని తెలుసు, కాలు కూడా తిన్నగా నడవకపోతే ఎలా అంటాడు కార్తీక్. ఎవరి దిష్టి తగిలిందో ఏమో అంటుంది దీప. కడుపు మంట కాళ్ళకు అడ్డం పడి ఉంటుంది. ఆర్డర్ వచ్చింది కదా చూసి ఓర్వలేక అంటాడు సూరజ్. బావా, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను, వెళ్ళండి అంటుంది జ్యోత్స్న. వెంటనే ఏడుస్తూ వస్తాడు మేనేజర్ వంశీ. మేడం గారు కింద పడిపోయారంట సార్ అంటూ ఏడుస్తూ అంటారు మేనేజర్ వంశీ. మొత్తానికి కార్తీక్, దీప, మేనేజర్ వంశీలు జ్యోత్స్నను ఓ ఆట ఆడుకుంటారు. ఆఫీస్లో అందరికీ తెలిసిపోయిందా బావా అంటుంది జ్యోత్స్న. అప్పుడే సుమిత్ర కాల్ చేసి కింద పడ్డావడా, ఇప్పుడు ఎలా ఉంది అంటుంది జ్యోత్స్న. దీంతో జ్యోత్స్న షాక్ అవుతూ కార్తీక్ వైపు చూస్తుంది. కార్తీక్ ఫోన్ తీసుకొని సుమిత్రతో మాట్లాడుతూ జ్యోత్స్నకు ఏం కాలేదని చెప్తాడు. ఇక తర్వాత ఆఫీస్ బాయ్ నాని వచ్చి జ్యోత్స్న గురించి తెలుసుకుంటాడు. దీంతో కోపంగా సూరజ్ వద్దకు వెళ్తుంది జ్యోత్స్న. అప్పుడే హాల్లో ఫోన్ చేస్తూ చూస్తూ నవ్వుతూ ఉంటాడు సూరజ్. నేను కింద పడిన విషయం ఎవరికీ చెప్పొద్దన్నాను కదరా, ఎందుకు చెప్పావురా అంటుంది జ్యోత్స్న. సూరజ్ మాత్రం నవ్వుతూనే ఉంటాడు. రే, నేను నిన్ను తిడుతున్నాను అంటుంది జ్యోత్స్న. నువ్వు తిట్టుకో, నేను రీల్స్ చూసుకుంటాను అంటూ జ్యోత్స్నకు మరింత కోపం తెప్పిస్తాడు సూరజ్. నేను కింద పడ్డానని ఎందుకు చెప్పావంటుంది జ్యోత్స్న. నేను ఎవరికైనా చెప్పానని నీకెవరైనా చెప్పారా? నేనైతే ఎవరికీ చెప్పలేదు, ప్రామిస్, నేనైతే ఎవరికీ చెప్పలేదు అంటాడు సూరజ్. సరే ఏం చేసావో చెప్పు అంటుంది జ్యోత్స్న. హా, నీలా మరెవరూ పడకూడదని నువ్వు పడిన సీసీటీవీ ఫుటేజ్ను మన కంపెనీ గ్రూప్ అకౌంట్లో పోస్ట్ చేశాను అంతే. నువ్వు ఫ్రస్ట్రేషన్లో ఉండి చూసుకోలేదేమో, గ్రూప్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది అంటాడు సూరజ్ తాపీగా. సరే,
మరి ఇంట్లో వాళ్ళకి ఎలా తెలిసింది అంటుంది జ్యోత్స్న. ఇంట్లో నుంచి వాళ్ళకు తెలియకపోతే వాళ్ళు కూడా పడిపోతారని కార్తీక్ గారిని ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయమని అన్నాను. అంతే, షేర్ చేయమని చెప్పాను కానీ నువ్వు కింద పడ్డావని నేనైతే ఎవరికీ చెప్పలేదు అన్నాడు సూరజ్. దీంతో తల పట్టుకుంటుంది. నీకు దండంరా దూత, నువ్వు మామూలుడివి కాదు, నిన్ను ఏం చేసినా తప్పులేదు అంటుంది జ్యోత్స్న కోపంగా. పొగడ్తలు నాకు నచ్చవు అంటాడు సూరజ్ సిగ్గుపడుతూ. నువ్వు ఏ గ్రహం నుంచి ఊడిపడ్డావురా అంటుంది జ్యోత్స్న అసహనంగా. సూర్యగ్రహం అంటూ జ్యోత్స్నను ఆట పట్టిస్తాడు సూరజ్. ఉంటావు, నీ గురించి తెలిస్తే మా తాత ఏం చేస్తాడో తెలుసా అంటుంది జ్యోత్స్న. నన్నేం చేస్తారో పక్కన పెట్టు, నీ గురించి తెలిస్తే అప్పుడు నువ్వు కింద పడ్డం కాదు, మీ తాతే నిన్ను కింద పడేస్తాడు అంటూ కుంటుతూ నటిస్తూ వెళ్ళిపోతాడు సూరజ్. సీసీ కెమెరాకు కూడా దొరకకుండా నటిస్తున్నావు కదరా అనుకుంటుంది జ్యోత్స్న. మరోవైపు దీప ఫుడ్ ఆర్డర్ గురించి టీం మెంబర్స్తో చర్చిస్తుంటుంది. దీప మెనూలో ఏమేమి ఉండాలో ఎలా చేయాలో చెప్తుంటుంది. ఇంతలో దీపకు తల తిరగడంతో కార్తీక్ పట్టుకుంటాడు. ఏమైందో తర్వాతి ఎపిసోడ్లో చూద్దాం.